హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి. ఇక మరొకసారి రేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఎకరానికి 10,000 రూపాయలు, అలాగే రైతు బంధుకి సంబంధించి పెండింగ్ డబ్బులను అయితే జమ చేయనున్నట్లు మరొకసారి అవకాశం ఇచ్చారండి రైతులకు. అంతేకాకుండా మనకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేశారు. ఇక రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అంశాన్ని అయితే తెలుసుకోవాలి, ఈ విధంగా చేసుకోవాలి కూడా. వెంటనే కూడా ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు వర్తిస్తుంది. అలాగే గతంలో ఎవరికైనా సరే రైతు బంధు కింద డబ్బులు పడని వారు, అలాగే ఈకేవైసీ మనకు వివిధ కారణాల చేత డబ్బులు అమౌంట్ అనేది క్రెడిట్ కాని వారందరికీ, అలాగే గతంలో కురిసినటువంటి వర్షాలకు, ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు పంటలు నష్టపోయినటువంటి రైతులందరూ కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయాలి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక నేను ప్రతి వీడియోలో కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నానన్న, దయచేసి మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా సహాయం చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి. ఇక్కడ డిమాండ్ అయితే లేదన్నా, మీరు ఇంతే డబ్బులు ఇవ్వాలనేసి అయితే లేదు. ఎంతోమంది హెల్ప్ చేస్తున్నారన్న, నా బాధను అర్థం చేసుకుని ఎంతోమంది ఏదో కొద్దో గొప్ప సహాయం చేస్తూ ఉన్నారు. వారు చేసేటువంటి చిన్న సహాయమైన మనసుతో చేస్తే చాలన్నా. మీరు కూడా ఆలోచించి మాలాంటి వికలాంగులకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేస్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలోనే మనకు రైతు బంధు కింద ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున 5 ఎకరాల వరకు కూడా భూములు కలిగి ఉన్న వారికి మనకు 25,000 రూపాయలను అయితే జమ చేయడం జరిగింది. ఇక 25,000 రూపాయలు గతంలో చాలా మందికి డబ్బులు అయితే పడ్డాయి అకౌంట్లోకి. ఇంకా చాలా మందికి ఏంటంటే మనకు వారు ఈకేవైసీ చేసుకునే కారణంగా, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుగా నమోదు అవ్వడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే ఈ 5 ఎకరాలకు డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది రైతన్నలకు జమ కాలేదు. అటువంటి రైతులందరినీ కూడా గుర్తించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతు బంధు సాయాన్ని గత 10 రోజుల ముందు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా చాలామందికి డబ్బులు అయితే జమ అయ్యాయి. ఒకవేళ అప్పట్లో మీకు ఏదైనా జమ కాకుండా మిస్ అయ్యి ఉంటే అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు మరొకసారి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. తప్పకుండా మీరందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించడం జరిగింది. ఇక గతంలో ఎవరికైనా రైతు బంధు డబ్బులు మిస్ అయ్యి ఉంటే అటువంటి వారికి మీ రైతు బంధు అకౌంట్లోకి మీరు ఏదైతే అకౌంట్ రైతు బంధుకి ఇచ్చారో ఆ అకౌంట్లోకి పైసలు అయితే జమ అవుతున్నాయి. ఒకసారి మీరందరూ కూడా రైతు బంధు ఖాతాను అయితే చెక్ చేసుకోండి. ఇక రెండో అంశం చూసుకుంటే, గతంలో చాలా వర్షాలు అయితే కురవడం వల్ల, అలాగే వర్షాభావ పరిస్థితుల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే రైతన్నులందరూ కూడా పంటలు నష్టపోవడం జరిగింది. ఇక అటువంటి రైతన్నులను గుర్తించినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయలను అయితే విడుదల చేసింది. ఇక ఎకరానికి 10,000 రూపాయలని విడుదల చేసినా కూడా చాలామందికి ఏంటంటే ఈ 10,000 రూపాయలు కూడా జమ కాలేదన్నమాట. ఈ నేపథ్యంలో రైతన్నులందరూ కూడా కంగారు పడుతున్నారు. అటువంటి వారందరికీ కూడా మరొకసారి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి మరొకసారి ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున వారికి కూడా జమ చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకొని మీరు అమౌంట్ అయితే తీసుకోండి. ఎకరానికి 10,000 రూపాయలు అయితే జమ అవుతాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన అంశం రైతు రుణమాఫీ. ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది. సీఎం రేవంత్ రెడ్డి గారే డేట్ కూడా విడుదల చేశారు. 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఎట్టకేలకు రైతు రుణమాఫీకి సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను ప్రతి రైతు ఖాతాకు కూడా జమ చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక ఈ నేపథ్యంలోనే రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరైనా ఇంకా రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా, ఇలా ఏదైనా కారణం చేత మీరు చేసుకోకుండా ఉంటే మీరందరూ కూడా ఈకేవైసీ మరియు మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి. మీకు వెంటనే కూడా రైతు రుణమాఫీ 2 లక్షలు విడుదల చేసిన రోజే మీ యొక్క బ్యాంకు ఖాతాలోకి అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ రైతులకు రైతు బంధు పెండింగ్ డబ్బులు, పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి 10,000, అలాగే రైతు రుణమాఫీకి 2 లక్షల రూపాయలకు సంబంధించి అప్డేట్ను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని విషయాలు అయితే చెప్పారు. వాటి గురించి కూడా తెలుసుకోండి. ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా
ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా హెల్ప్ అనేది చేయండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలు రావాలన్నా, ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా, ఈ ప్రాంతంలో కృష్ణా నది జలాలతో మన పొలాలు తడవాలన్నా కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో డాక్టర్ రంజిత్ రెడ్డి గెలవాలి. ఇదే కాదు, ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు వికారాబాద్ శాటిలైట్ సిటీ కావచ్చు, వికారాబాద్ ఎంఎంటీఎస్ రైలు కావచ్చు, మన ప్రాంత అభివృద్ధి అర్ధాంతరంగా ఆగిపోయింది. మన వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది నల్గొండ జిల్లా వరకు వెళ్తుంది. ఇవాళ పచ్చని పంటలకు ఉండాల్సిన మూసి ఈ రోజు కాలుష్యమై ఈ రోజు నరక కూపంగా తయారైంది. అందుకే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ పేరు మీద అభివృద్ధి చేసుకోవాలి అని అంటే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలి. అందుకే మన ప్రాంత అభివృద్ధి కోసం, మన సమస్యల పరిష్కారం కోసం మనము ఈ రోజు కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి. ఇవాళ మన నగరం ప్రశాంతంగా ఉంది. మన నగరానికి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి. మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయి. మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కానీ అదే బీజేపీని కోటేస్తే పొద్దున్న లేస్తే పంచాయతీలే, పొద్దున్న లేస్తే మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఉంది. ఎవడైనా, ఏ పెట్టుబడిదారుడైనా, ఏ పరిశ్రమైనా ఉత్తరప్రదేశ్ పోయిందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఉత్తరప్రదేశ్ లో నరేంద్ర మోడీ ఉన్నాడు, రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు, నిర్మలా సీతారామన్ ఉన్నది, యోగి ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఇంత ఉద్దండులుంటే ఉత్తరప్రదేశ్ కు ఎందుకు పెట్టుబడులు పోతలేవు? ఎందుకయ్యా అంటే నిత్యం ఉత్తరప్రదేశ్ లో బీజేపీలు పెట్టే పంచాయతీలు, అక్కడ వాళ్ళు చిమ్మే విషం. ఇవాళ మన నగరం ప్రశాంతంగా ఉంది. మన నగరానికి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి. మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయి. మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కానీ అదే బీజేపీని కోటేస్తే పొద్దున్న లేస్తే పంచాయతీలే, పొద్దున్న లేస్తే మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఉంది. ఎవడైనా, ఏ పెట్టుబడిదారుడైనా, ఏ పరిశ్రమైనా ఉత్తరప్రదేశ్ పోయిందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఉత్తరప్రదేశ్ లో నరేంద్ర మోడీ ఉన్నాడు, రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు, నిర్మలా సీతారామన్ ఉన్నది, యోగి ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఇంత ఉద్దండులుంటే